దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనాలు. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. ఇక్కడ ఈ యెహోయాకీము యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు ఆ పట్టణాన్ని ముట్టడి వేసి ఆ దేవాలయంలోని బంగారు ఉపకరణాలన్నీ తీసుకెళ్ళిపోతూ రాజకుమారులను కూడా కొంతమందిని చెరగా పట్టుకొని తీసుకెళ్ళిపోయారు. రాజవంశానికి చెందిన రాకుమారులను కూడా తన దేశానికి చెరగా తీసుకెళ్ళిపోతారు. ఏదైనా ఒక బలమైన దేశము బలహీనమైన దేశం మీద యుద్ధం చేసినప్పుడు కొల్లగొట్టుకుంటారన్నమాట. అక్కడ బంగారం, వెండి, పశువులు, మనుషులు, అందమైన స్త్రీలు మొత్తాన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు ఏం అనడానికి లేదు. అప్పుడేం ప్రజాస్వామ్యం అట్లా ఏం లేదు కదా. అట్లాగే రాజకుమారులను కూడా తీసుకెళ్ళిపోయారు. ఎందుకు తీసుకెళ్ళిపోతారు ఏంటంటే అక్కడ పని పెట్టుకుంటారు. అక్కడ వాళ్ళ రాజ్యంలో వాళ్ళ పరిపాలనలు ఉద్యోగస్తులుగా పెట్టుకోవడానికి, అందమైన స్త్రీలైతే కనుక పెళ్లి చేసుకోవడానికి, లేక అనేక రకాలుగా ఉపయోగించుకుంటారు. మనిషి అన్న ఒక బానిసలను కొనుక్కుంటేనే వాళ్ళ ద్వారా బండి చాకరీ చేపిస్తుంటారు. చెప్తుంటారా లేదు. అట్లాగే ఇప్పుడు ఈ యొక్క నెబుకద్నెజర్ రాజు ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం మీద దండెత్తి తను జయించి ఆ దేశం నుండి బంగారు ఉపకరణాలు అవి తీసుకెళ్ళాడు. ఈ దేశం నుండి రాజకుమారులందరూ తీసుకెళ్ళిపోయాడు. ఆ దేశాన్ని తీసుకెళ్ళిపోయి వారికి వరకనే అన్నం పెడితే ఎట్లాగా వాళ్ళల్లో ఇశ్రాయేలీయుల్లో తెలివైన వాళ్ళు ఉంటారు చాలామంది. అట్లాంటి వాళ్ళని తన యొక్క దేశంలో, తన రాజ్యంలో, తన కార్యాలయంలో పనివారిగా వాళ్ళని ఉపయోగించుకోవాలన్నమాట. నపుంసకుల అధిపతిని పిలిపించి ఆ నపుంసకుల మీద అధిపతి అష్పెనజు, ఆ అష్పెనజు అనే వాడిని పిలిపించి ఈ రాజవంశంలో ఇశ్రాయేల్ దేశం నుంచి మనం కొంతమంది తీసుకొచ్చాము కదా రాజవంశంలో, వాళ్ళల్లో ముఖ్యులు, రాజవంశంలో అందరూ కాదు, రాజవంశాల్లో ముఖ్యులు కాని వాళ్ళని కూడా ఉంటారు కదా. ఆ రాజవంశంలో ముఖ్యులు మొదటిది. తర్వాత లోపము లేని సౌందర్యము, ఆ ముఖ్యులైన పెద్ద అందం లేకపోతే వద్దు, అట్టడొద్దు. లోపము లేని సౌందర్యం చూసారా, 10 మంది ఒడ్డు పొడుగు ముక్కు ముఖం అంతా బాగుంది, నల్లగా ఉంటుంది. తీసేది చెయ్యొంకర, కాలంకర, నెలకను ఇట్లా ఉంటే కూడా పనిచేయదు. తొర్రి పళ్ళు ఉన్నాయనుకోండి, డిస్క్వాలిఫై చేయాలి. ఆ లోపము లేని సౌందర్యం అంటే అదన్నమాట. రాజవంశంలో ముఖ్యులు, లోపము లేని సౌందర్యము, సకల విద్యా ప్రవీణత, ఆ దేశంలోనే బాగా విద్య నేర్చుకుని ఉన్న వాళ్ళే ఉండాలి. సకల విద్యా ప్రవీణత, తర్వాత జ్ఞానవంతులై ఉండాలి వాళ్ళు. తత్వజ్ఞానము తెలిసిన వారే, తత్వజ్ఞానం కూడా తెలియాలి. 5 ఉండాలి వాళ్ళకి అర్హతలు. ఏంటంటే మొదటిది రాజవంశంలో ముఖ్యులు, లోపము లేని సౌందర్యము గలవాళ్ళు, సకల విద్య ప్రవీణత ఉన్నవాళ్ళు, జ్ఞానము కలిగిన వాళ్ళు, ఇవన్నీ ఉన్నప్పటికీ తత్వజ్ఞానము కలిసిన వాళ్ళు 5. ఇవన్నీ తెలిసినప్పటికీ రాజు నగరనందు నిలువదగిన కొందరు, అంటే రాజనగరలో ఉండదగిన వాళ్ళు. చూసారా, నువ్వు ఇక్కడ ఉండడానికి నువ్వు తగవు కానీ తెలు అలా గుడిసెలో పోయి ఉండు. రాజనగరునందు నిలువదగిన వారు, రాజనగరులో అక్కడ ఉండే వివిధమైన ఏర్పాట్లు, ఆ ఏర్పాట్లను
వాడుకోదగిన వాళ్ళని ఇప్పుడు పల్లెటూరు వాళ్ళని తీసుకెళ్ళి 5 స్టార్ హోటల్లో పెట్టారనుకోండి, వాళ్ళకి అక్కడ ఎట్లా నలగాలో ఏమిటో, ఆ మంచాల మీద ఎలా పడుకోవాలో, ఆ బాత్రూంలో ఎలా పడుకోవాలో ఏమి తెలియాలి కదా. అదనమాట రాజనగరు నందు నిలువదగిన కొందరు బాలులను తప్పి. అంటే ఒక రాజుగారు తన సంస్థానంలో పనిచేయడానికి వేరే రాజ్యానికి చెందిన రాకుమారుల్లో అందరినీ కాదు, ఒక 5 రకాలైనటువంటి అర్హతలు గలవాలని ఆయన ఎంపిక చేసుకుంటున్నాడు. అంటే మనుషుల ఎంపిక అట్లా ఉంటుంది. మనుషుల ఎంపిక. మనం కూడా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు తెల్లగా ఉండాలి, పొడుగుగా ఉండాలి, సన్నగా ఉండాలి, మా అబ్బాయి కంటే 5 ఏళ్ళు చిన్నగా ఉండాలి. మరి ఇంత మంచి అమ్మాయి కావాలని కోరుకున్న కట్నం తీసుకోవాలంటే కట్నం కూడా ఇవ్వాలి. ఏమన్నా ఆస్తిపాస్తి అక్కర్లేదు, అది కూడా ఉండాలి. ఎంత కావాలి? కొన్ని లక్షలు. మరి పొలం అక్కర్లేదా? ఉంటే అది కూడా అట్లా అన్నమాట. ఇన్ని ఉన్నాయి మనకి. ఒక అమ్మాయిని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇన్ని చేసుకుంటున్నాం కదా. మనుషుల ఎంపిక అలా ఉంటుంది. మనుషులమైన మనము ఎవరినైనా ఎన్నుకోవాలంటే ఒక కోడలుగా మన ఇంట్లో, లేక ఒక అల్లుడుగా మన ఇంట్లోకి ఎవరైనా రావాలంటే గవర్నమెంట్ ఉద్యోగం అయి ఉండాలా, సన్నగా ఉండాలా, కుర్రోడు కూడా తెల్లగా ఉండాలా, సినిమా యాక్టర్ లాగా ఉండాలా, ఇన్ని పెడతారు కదా. ఆడపిల్లలు కూడా అలా పెడతారు. మన ఇంటికి వచ్చే కోడల విషయంలో కూడా మనం అలా. సరే, ప్రభుత్వాలు కూడా ఒక కలెక్టర్ని ఎంపిక చేయాలంటే తేరగా ఎంపిక చేసుకుంటారండి. ఎట్లాంటి వాడు కావాలి? ఎలాంటి బ్రహ్మాండమైన అలాగా జీనియస్ లాగా ఉండాలన్నమాట. అన్నిటి గురించి అవగాహన ఉండాలి. పరీక్ష పెడతారు, 2-3 రకాల పరీక్షలు పెడతారు. ప్రిలిమ్స్ అని పెడతారు, మెయిన్ అని పెడతారు, ఆ తర్వాత ఇంటర్వ్యూ అనే ఉంటుంది. వీటన్నిటిలో వాడు క్వాలిఫై అవ్వాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. అప్పుడు అతన్ని కలెక్టర్గా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత కొంతకాలం అసిస్టెంట్ కలెక్టర్ అంటారు, ఆ తర్వాత సబ్ కలెక్టర్ అంటారు, ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ అంటారు. ఈ అన్నింటిలో సక్సెస్ఫుల్ అయితే అప్పుడు కలెక్టర్, ఒక జిల్లాకి కలెక్టర్గా వేస్తారు. కాబట్టి ఒక కలెక్టర్ అయినా, ఒక తహసీల్దార్ అయినా, టీచర్, పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్, దానికి ఎంత వడపోత కార్యక్రమం ఉంటుంది. డిఎస్సిలో ఎంత వడపోత ఉంటుందండి. సెకండ్ గ్రేడ్ టీచర్గా సెలెక్ట్ చేసుకోవాలంటే ఎంత వడపోత కార్యక్రమం ఉంటుంది. మనుషులు అట్లా ఎంపిక చేసుకుంటారు. మనుషులు దేవుడు ఎలాంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటున్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మనుషుల ఎంపికలు ఇట్లా ఉంటున్నాయి. ఇంతగా నాణ్యం, శ్రేష్టత ఉండే వాళ్ళని మనుషులమైన మనం ఎంపిక చేసుకుంటున్నాం. ఈ దేవుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26వ వచనము, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ చూసారా ఏమంటున్నాడు? మిమ్మల్ని పిలిచిన పిలుపును మిమ్మల్ని ఎలా పిలుచుకున్నారో చూడండి. జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశము వారైనను. ఇట్లాంటి వాళ్ళని ఏమైనా పిలిచాడా దేవుడు? ఎక్కువ మందిని పిలవాల. ఎవరో 10 మందిని పిలిచాడు, కానీ ఎక్కువ మందిని ఎలాంటి వాళ్ళని పిలిచాడు చూడండి. 27 నుంచి, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని, జ్ఞానులను సిగ్గు లోకం నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పడుతుంది. చూసారా, ఆయన ఎవరిని? వెర్రివారిని, బలహీనులైన వారిని, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని. నీచులు, అస్పృశ్యులు, అంటరాని వాళ్ళు, ఉదాహరణలు ఉన్నారు. నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని, ఇట్లాంటి వాళ్ళని ఏర్పాటు చేస్తారు దేవుడు.
ఈ కొరింథీ సంఘం కానీ గలతీ సంఘం కానీ వాళ్ళ గురించి ఏమంటాడు, మీరు ఎఫ్సీలు కూడా అన్ని జనులే కదా. ఆ ఎఫ్సీల గురించి వ్రాస్తూ ఏమంటున్నాడు భక్తుడు 2వ అధ్యాయం 12వ వచనంలో, ఆ కాలమందు మీరు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, ఇశ్రాయేలుతో సమాన పౌరసత్వం ఉందా మీకు? ఒక ఎఫ్సీలు ద్వారా మీరు అన్ని జనులు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారునై ఉంది, క్రీస్తుకు దూరస్తులై ఉంది. ఇట్లా ఉన్నారు చూశారు. తర్వాత యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుడు ఎలాంటి ఏర్పాటు చేసుకున్నాడు? ఇంకా దరిద్రులైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. గనులు, గొప్ప వంశం వారు, పండితులు, విద్యావేత్తలు, ఇట్లాంటివన్నీ. పేతురు, యోహాను వాళ్ళు ఏం చదివారు? పేతురు, యోహాను ఏం చదివారండి? విద్య లేని పామరులు అని వాళ్ళ గురించి. విద్య లేని పామరులు వాళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు. పేతురు, యోహాను ఏంటి వాళ్ళ పని? చేపలు పట్టుకుంటారు. అప్పట్లో లేదా తెలివైన వాళ్ళు. యేసు ప్రభు క్రీస్తు శకము కదా, యేసు ప్రభు జీవించిన కాలం. క్రీస్తు పూర్వం మేధావులు లేరా? బుద్ధుడు క్రీస్తు పూర్వం వాడే. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వీళ్ళందరూ గ్రీకు తత్వవేత్తలు. వాళ్ళు క్రీస్తు పూర్వం వాళ్ళే. సొలొమోను కూడా క్రీస్తు పూర్వం వాడే కదా కదా జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాం కదా, క్రీస్తు పూర్వం వాళ్ళు వాళ్ళందరూ. కాబట్టి క్రీస్తు పూర్వం ఉన్న వాళ్ళలో మహా జ్ఞానవంతులు లేరా? ఉన్నారు. మరి యేసు ప్రభు కావాలంటే జ్ఞానం గలవారిని ఆయన ఎంపిక చేసుకోలేడా? కానీ ఆయన విధానం అడిగారు. యేసు ప్రభు విధానం అడిగారు. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయించకూడదు. నేను బ్రాహ్మణుని కాబట్టి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నాది గొప్ప కులం కాబట్టి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నాలో ఎంతో ప్రవీణత ఉంది కాబట్టి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని ఎవరు అతిశయపడ్డారు. నేను BA చదివాను కాబట్టి, MA చదివాను కాబట్టి, మాటకారిని కాబట్టి. మాటకారి మోషే మాటకారి అండి. నేను నత్తివాడిని అంటున్నాను. అలాంటి వాడిని ఏర్పాటు. నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడిని అన్నాను. దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నీ అన్న అహరోన్ నీకంటే బాగా మాట్లాడతాడు, కానీ నేను ఆయన ఏర్పాటు చేసుకోలేదు, నేను ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి దేవుడు ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. తృణీకరింపబడిన వారు. దేవుడి ఎంపిక ఎలా ఉండదు చూడండి. చేపలు పట్టేవాళ్ళు అట్లా దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఆయన మనల్ని ఎంపిక చేసిన విధానాన్ని బట్టే ఆ దేవుడు మన పట్ల ఎంత కృపగల దేవుడై ఉన్నాడు. తహసీల్దార్ ఉద్యోగాలకి, టీచర్ ఉద్యోగాలకి, కలెక్టర్ ఉద్యోగాలకి, ఒక ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ఎంపిక అవ్వాలంటే ఎంత తేరగా ఉందండి వ్యవహారం. అంత వడపోత ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలుగా ఉండడానికి, దేవుని ప్రజలుగా ఉండడానికి, మనల్ని ఏర్పాటు చేయడానికి ఏమైనా ఉన్నాయి అర్హతలు మన దగ్గర. తన్ను ఎందరు అంగీకరించురో వారికి అందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం. ఆయన అంగీకరిస్తే చాలు. యేసు ప్రభువా, నేను పాపాత్ముడిని, నరకపాత్రుడిని, నన్ను ప్రేమించారు, నా కోసం పరలోకాన్ని నుండి భూలోకానికి వచ్చారు, నా పాప పరిహారం కోసం సెలవులో మరణించి తిరిగి లేచారు అని ఎవరు ఆ విషయాన్ని అంగీకరిస్తారు, నమ్ముతారు, వాళ్ళందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం. యోహాను 1:12 ఉంది కదా, యేసు క్రీస్తునందు విశ్వాసం వలన మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు అన్నాడు. సరే, నిజంగా ఎంత గొప్ప కృప, కటాక్షము
దయ. దేవుడు మన ఏళ్ళ చెప్పి చాలాసార్లు అనుకుంటాం, దేవుడు మాకేం చేశాడు, దేవుడు మాకేమి ఇచ్చాడు. ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు, నరకం తప్పించాడు. ముఖ్యంగా నీ పాపాలను బట్టి, నీ దోషాలను బట్టి, నీ అపరాధాలను బట్టి, నీ అవిధేయతను బట్టి, నీ తిరుగుబాటుతనాన్ని బట్టి నీవు, నేను, లోకంలోని మానవులందరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేక నరకపాత్రులుగా ఉండగా, ఆ నరకపాత్రులుగా ఉండే మనం ప్రయాసపడి భారం మోసుకొంటున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అని చెప్పి, నా ఎదుగు వచ్చు అని ఎంతమందిని బయటికి త్రోసివేయను అని చెప్పి ఆయన మనము అవును ప్రభువా, నిజమే ప్రభువా, నేను పాపిని, నీచుడిని, ఈ లోకంలో దేనికి పనికిరాను, నేను ఈ లోకంలో దేనికి పనికిరాను. మనకు ఏదైనా ఉద్యోగాలు మనకు వచ్చున్నా, చేసున్నా, ఒక ఇల్లు బాకీ ఉన్నా ఏం చెప్పాలి మనం? దేవుడి దయ. నాకు ఏదైనా ఉద్యోగం వచ్చింది అంటే, కొంతకాలం చేశాను అంటే, నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయంటే, లేక ఒక ఇల్లు వాకిలు కలిగి ఒక స్థితిలో ఉన్నానండి, దాని అందరికీ మనం ఏం చెప్పాలి? దేవుడి దయ. నేనేమై ఉన్నానో దేవుడి కృప వలననే అయి ఉన్నాను అని దేవుడికి స్తుతులు చెల్లించాలి. నేను వీరుణ్ణి, విక్రమార్కుడిని అని విరవేయకూడదు. మనం ఏమైనా అయి ఉంటే, ఏదైనా పొంది ఉంటే అదంతా దేవుడి దయ, దేవుడి కృప. ఒక ఆయన నాకు ఒకసారి పరిచయం అయ్యి, దేవుడు నాకు సహాయం చేసేటప్పుడు అది నేను చిన్నప్పటి నుంచి మంచిగా చదవడానికి మంచి మార్కులు వచ్చాయి, ఇంజనీరింగ్లో కూడా డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. నేను అలా ఆశ్చర్యపోయి చూస్తుంటే ఇదంతా దేవుడి ఉచితమైన కృప అంటున్నాడు. ఇదంతా దేవుడి ఉచితమైన. కాబట్టి దేవుడి దయ మన మీద ఉంటేనే మనం ఏదైనా పొందుకోగలుగుతాం. దేవుడి దయ మన మీద లేకపోతే మనం ఎందుకు పనికిరాని వాళ్ళు. దేవుడు మనల్ని దయతలచాలి, దేవుడు మనల్ని కటాక్షించాలి, కనికరించాలి. కనికరించితేనే ఏదైనా అవుతాం, ఈ లోకం ఏమైనా అవుతాం. దేవుడు ఆయన అనుకుంటే ఆయన ఏమైనా చేయగలరు. పెంట కుప్ప మీద ఉండి దరిద్రులను పైకెత్తేవాడు ఆయన. దావీదు ఏంటండి, ఆయన అర్హత ఏంటి? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు మీద ఆయన రాజుగా పరిపాలన చేశాడు. గొర్రెలు కాచుకునేవాడు, గొర్రెల కాపరి. ఒక కర్ర, ఓ చెట్టు మీదను, రాయి మీదను, రప్ప మీదను కూర్చొని గొర్రెలు కాస్తారు. అక్కడ ఏమైనా కుర్చీ గిర్చి ఉంటుందా, సింహాసనం ఉంటుందా? అది దావీదు పరిస్థితి. అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు రాజుగా ఉండడానికి. అందుకనే దావీదు అంటాడు, యెహోవా నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది. ఒక రాజుగా అయినందుకే దేవుడు ఈ అంత కృతజ్ఞత ఆయన వ్యక్తం చేస్తున్నాడు. ఎలాగైతే మనకి ఆయన మనల్ని నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి. కాబట్టి దేవుడు ఆయన రాజ్యానికి మనల్ని దేనికి పిలుస్తున్నానని చెప్పాడు? తన రాజ్యమునకును మహిమకును మేము పిలుచుచున్న దేవుడు అన్నది బైబిల్. తెస్సలోనికైలకు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం 11-12 వచనాలు. 11-12 వచనాలు. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మనల్ని ఎక్కడ పిలుస్తున్నాడండి? ఆయన రాజ్యానికి, ఆయన మహిమకి. నిజంగా ఎంత ఎదిగలేని వారిని, పనికిమాలిన వారిని దేవుడు పిలుస్తుంటే మనము ఆ పిలుపుకి ఏమైనా ఇంతన్నా ఆ పిలుపుకి. చూసారా, ఈ ఊరిలో ఉండే గొప్ప ధనవంతుడు నీ పేరున పెళ్లి కార్డు ఇచ్చారనుకో, అలా కొడుకు పెళ్ళి. ఒకడు ఉంటారా? ఒకడు ఉంటారండి. అంత గొప్ప వ్యక్తి నన్ను గుర్తుపెట్టుకొని నా పేరు రాసి మరీ కార్డు పంపించాడు. వెళ్ళకపోతే బాగుంటుందా అంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1వ అధ్యాయం 9వ వచనం. ఆ మొదటి పేరా చివరిలో ఉంటుంది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు. చూసారా,
ఎందుకు పిలుస్తున్నాడు మనల్ని? తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి పిలుస్తున్నాడు. ఏమండి యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించుతున్నాను అన్నాడు కదా బాప్తిసం తీసుకునేటప్పుడు. మేఘంలో నుండి మాట్లాడాడు కదా. యేసుక్రీస్తు మానవ రూపంలో ఉన్నప్పుడు దేవుడి కుమారుడు, పరలోకంలో ఉన్నప్పుడు దేవుడే. ఆది యందు వాక్యం ఉంటుంది, వాక్యము దేవుడై ఉంటుంది, వాక్యము దేవుడై ఉంటుంది. ఆది యందు వాక్యం ఉండేది, వాక్యము దేవుడై ఉంటుంది, వాక్యము దేవుని అర్థం ఉండేది. అదనమాట ఆయన స్థాయి. ఆ యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి మనం పిలుస్తుంది. రేపు పొద్దున పరలోకంలో కూడా మనం ఎక్కడుంటాం తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయము, పరలోక రాజ్యంలో. పరలోకం వెళ్ళడం గురించి ఎవరికి గట్టి నిరీక్షణ ఉంది చెప్పండి? చనిపోయిన తర్వాతనే పరలోకం వెళ్తా అని నమ్మకం అనుకున్నాను. పరలోక రాజ్యంలో యోహాను సువార్త 17వ అధ్యాయం 24 తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. సరే, మన ప్రభు అంటున్నాడు, ప్రభువా ఎవరైతే నన్ను నమ్మారో, నా ఎందు విశ్వాసం ద్వారా పాపక్షమాపణ పొందారు, నీతిమంతులుగా తెచ్చిపడ్డారు, వాళ్ళందరూ కూడా పరలోకంలో నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను. చూడండి, అది ఎంత గొప్ప భాగ్యం. పరలోకం మనం ఆ యేసుప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఉండడానికి మరి ఎంత. చూడండి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఇప్పుడు ఆయన పిలిచాడు రాజుగారు కొడుకు, ఆయన ఎక్కడ భోజనాలు పెడతామో మీరు ఇక్కడ కూర్చోండి, ఈ వరుసలో ఇక్కడ కూర్చోండి, మీరు ఇక్కడ కూర్చోండి అంటారు. తర్వాత ఆడ కుర్చీలు వేసి ఉంటాయి, ముందు పోయి కూర్చోడానికి అవుతండి. విఐపీకి బాబు అక్కడ కూర్చోవాలి. ముందు కొంచెం స్పెషల్గా ఉంటాయి, కొంచెం మెత్తగా ఉంటాయి, ఏసీ దగ్గరగా ఉంటాయి. ఇంకా తల వెనక మామూలు కుర్చీలే, వాటి మీద కూడా ఏదో తెల్లగా తొడుగుతారులే, అవి మామూలు కుర్చీలు వరకు అట్లా తొడుగుతారు. ముందు 3 వరుసలు మాత్రం అది పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళకి వేసేది, అక్కడ పోయి కూర్చునేది. ఎప్పుడన్నా పిలిచారు కదా, అట్లా ఉంటుంది కదా. దాంట్లో రకాలు ఉంటాయి కదా, ట్రైన్లోనే రకాలు ఉంటుంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాసు ఉంటుంది కదా ట్రైన్లో. విమానంలో కూడా ఉంటాయి తెలుసా మీకు? విమానంలో కూడా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. మామూలు మన ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈ అంబానీ వీళ్ళు వెళ్ళే దానిలో వాళ్ళు పోయి కూర్చోడానికి లేదు, దాని రేటు వేరు ఉంటుంది. విమానాల్లో కూడా అంబానీ లేకపోతే అదానీ, టాటా, బిర్లా వాళ్ళు కూర్చునేదాన్ని ఎగ్జిక్యూటివ్ క్లాస్ అంటారు. అది ఎగ్జిక్యూటివ్ క్లాస్. మన కలెక్టర్లు కూడా ఆ తర్వాత లేక ఆ తర్వాత ఉంటారు. ఇక మామూలుగా ఆడికి వెళ్తుంటారు ఉద్యోగాల కోసం, వాళ్ళు ఇంకా తర్వాత. రేటు వేరు ఉంటుంది అండి, దాని రేటు, దాంట్లో ఉండే కంఫర్టు, సౌకర్యాలు అట్లా ఉంటాయి విమానాల్లో, రైళ్లలో. మరి పరలోకంలో ప్రభు అంటున్నాడు, తండ్రి నేను ఎక్కడ ఉందును నన్ను నమ్ముకున్న ఆయన బిడ్డలు కూడా అక్కడ ఉండాలన్నాడు. ఇన్ని గొప్ప భాగ్యాలు దేవుడు. కాబట్టి ఆయన రాజ్యానికి, మహిమకు మనల్ని పిలుస్తున్నాడు, ఆయన కుమారుని సహవాసానికి పిలుస్తున్నాడు. మరి దానికి తగినట్లుగా మనం నడుస్తున్నామా? ఆయన రాజ్యానికి, మహిమకు తగినట్లుగా మనము నడవాలి. మనకి ఇవ్వబడిన పిలుపు చాలా శ్రేష్టమైన పిలుపు. ఒక దగ్గర పౌలు అంటాడు, ఆకాశమునందు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను. ఒక మంచిది మనకు దొరికినప్పుడు మిగతావి పట్టించుకుంటామండి? మరి మనకు దేవుడే దొరికాడు. ఇక ఈ లోకంలో ఏమి నాకు అక్కడ అదే భక్తులు అంటాడు,
ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలోని ఏది నాకు. మనం ఎట్లున్నాం? 73వ కీర్తన చూడండి, 73వ కీర్తన 25వ వచనం. 73వ కీర్తన 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోని ఏది నాకు. అట్లా ఉండాలండి మన దృక్పథం, అట్లా ఉండాలి. అందుకని మొదట ఆయన రాజ్యము నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు. దేవుడున్నా నిజమే, తిండి ఎట్ట బట్ట ఎట్ట అంటే నువ్వు దేవుడిని వెతుకుతూ ఉండు, అవన్నీ నీ వెంటబడి వస్తాయి, నీతో నీ వస్తాయి అంతే. మొదట మాత్రం ఆ పని చేయదు. ఆయన రాజ్యము నీతిని వెతుకు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో వీటి గురించి నువ్వు చింతించుకో. ముందు పరలోక రాజ్యంలో చేస్తావా లేదా, దానికి తగినటువంటి నడవడిక ప్రవర్తన నీలో ఉందా లేదా, ఏది పరలోక రాజ్యానికి పనికిరాని చేష్టలు, ప్రవర్తనలు, నడతలు నాలో ఉన్నాయి, అది ఒప్పుకో, విడిచిపెట్టు, దాని ప్రకారం నువ్వు జీవించు. అవన్నీ ఇస్తాడు దేవుడు. కాబట్టి మనకి దేవుడు దొరికాడు. ఆ దేవుని కొరకు ఆయన పిలుపుకి తగినట్టుగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకి ఈ లోకంలో ఏమి కావాలో అవన్నీ ఇస్తాడు. విశ్వాసం ఉంచాలి. ఈ భక్తి మార్గంలో విశ్వాసం చాలా కీలకం, ప్రాముఖ్యం. మన విశ్వాస పరిమాణాన్ని బట్టి, అంటే విశ్వాసం యొక్క సైజును బట్టి మన యొక్క పరిశుద్ధత ఆధారపడి ఉంటుంది. మనకి దేవుడి మీద అంత గట్టి విశ్వాసం ఉంటే మన ప్రవర్తన అంత శ్రేష్టంగా మనం ఉంచుకుంటాం. మనకి దేవుడి మీద అంత విశ్వాసం లేదనుకో, మనం ఎలా పడితే అలా ఉంటుంటాం. మన విశ్వాసం యొక్క సైజు ఎంత సైజు అది చెప్పాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. నమ్మడం నీకు చేతవా? దేవుడు ఒక గుడ్డివాళ్ళు, ఇద్దరు గుడ్డివాళ్ళు యేసు ప్రభు ఉన్నప్పుడు వచ్చారు. ప్రభువా మా కళ్ళు బాగు చేయ ప్రభువా అన్నారు. నేను మీ కళ్ళు బాగు చేస్తానని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం ప్రభువా, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అన్నాడు. అలా నమ్మకం బట్టి ఇద్దరు స్వస్థత పొందారు. అదే కాబట్టి మనము దేవుణ్ణి ఎట్లా నమ్ముతున్నాం, మీరు ఈ దేవుణ్ణి ఎట్లా నమ్ముతున్నారు అనేది మీ ప్రవర్తనలో కనపడాలి, మీ నడవడికలో కనపడాలి. అది చెప్పేస్తుంది మనము ఎలాగా దేవుణ్ణి నమ్ముతున్నాము అని. కాబట్టి ఈ ఉదయకాలం దేవుణ్ణి మనం ఆరాధించాలి అంటే లోకములో ఎంపికలు అలా ఉంటున్నాయి. 5 రకాల ఎంపికలు. ముఖ్యులు రాజవంశానికి చెందిన వాళ్ళై ఉండాలి, మరి వాళ్ళు లోపము లేని సౌందర్యం గలవాళ్ళై ఉండాలి, జ్ఞానవంతులై ఉండాలి, నగరులో నివసించదగిన వాళ్ళు ఉండాలి, తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు ఇలా ఉంటే అట్లాంటి వాళ్ళని నువ్వు తీసుకొని వాళ్ళని పెంచు ప్రత్యేకంగా అని అంటున్నాడు. కానీ దేవుడు అలాగే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా రండి అంటున్నాడు. అంతే, సర్వజనులారా, భూదిగంధముల నివాసులారా. చూసారా మన దేవుడి పిలుపు అందరికీ లోకంలో అందరికీ. ఫలానా వాళ్ళని లేదు. ఆ ఫలానా కులం వాళ్ళు, ఫలానా రంగు ఉన్న వాళ్ళు, ఫలానా ఇన్ని డబ్బులు ఉన్న వాళ్ళు. మొన్న ఏమన్నారు, ఎంపీ పదవి కావాలంటే 150 కోట్లు తీసుకుంటాయి, ఎమ్మెల్యే పదవి కావాలంటే 50 కోట్లు. ఎవరికి 50 కోట్లు ఉంటే వాళ్ళు పట్టుకొని ఆ డబ్బులు పట్టుకొని, అయ్యా నా దగ్గర 50 కోట్లు ఉన్నాయి, నాకు మన ఎమ్మెల్యే పదవి ఏంటి, గెలిచే సంగతి తర్వాత. చూసారా ఇట్లా అన్నారా మీరు? దేవుడు అట్లా అన్నాడు. ఇల్లు వాకిలి లేనివారు ఇహాన నమ్మ దగనవారు. ఇల్లు వాకిలి లేకపోయినా ఈ లోకంలో నిన్ను ఎవరు నమ్మకపోయినా నా దగ్గర రమ్మండి, నేను నిన్ను తయారు చేస్తాను. అట్లా పరలోక రాజ్య పౌరుడుగా నిన్ను నేను తయారు చేస్తాను. నువ్వు ఆ యేసుప్రభు శిష్యుడు అయితే, ఆ యేసుప్రభు నమ్ముకుంటే, ఆ యేసుప్రభు మార్గంలో నువ్వు ఎట్లా ఉండాలో అలా ఉండడానికి తగిన సామర్థ్యం దేవుడు నీకు నాకు ఇస్తాడు. కాబట్టి ప్రియులారా,
ఎన్నిక లేని మనలను దేవుడు ఆయన కుమార్తెలుగా స్వీకరించారు. ఆయన రాజ్య వారసులుగా స్వీకరించారు. దాని కొరకు ప్రభుని స్తుతించాలి. ఈరోజు మనం అందరం అలాగా ప్రభుని స్తుతించుటకు దేవుడు తన మెండైన కృప మనకు అందిస్తాడు.